ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అప్పుడు రహస్యమందు చూచునని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు కొండ మీద ప్రసంగం చెప్తూ ఎంతో విలువైన సందేశాలుగా మనకు అందించాడు. మనుషులకు కనపడాలని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకండి, జాగ్రత్త పడండి. లేని ఎడ్ల పరలోకమందున నీ తండ్రి ఎదుట నీకు ఫలం ఉండదు. వారు ఎలాగైతే వేషధారులు ప్రవర్తిస్తారో వారికి తగిన ఫలం ఉంది. మీరు ఫలము అనుభవించాలి అంటే వారిని అనుసరించొద్దు అని యేసు చాలా ఖచ్చితంగా అందరితో బోధిస్తున్నాడు. లెంట్ సీజన్లో ఆచరిస్తున్నప్పుడు ఉపవాసం అన్నది ఒక చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ ఉపవాసం చేయాలని ఇష్టం ఉంటుంది, కానీ ఈ ఉపవాసం యొక్క రహస్యము, అందులోని సారాంశము ఎలాగ చేయాలి అన్నది చాలా రకాలైన ఉద్దేశాలతో సతమతం అవుతూ ఉంటాం. నిజమైన ఉపవాసం యొక్క హృదయం ఎలాంటిదంటే, ఉపవాసము అలంకారంగా కాదు, దేవునితో సంబంధం. మనుషులను మెప్పించాలని కాదు, కానీ నీ ముఖము వికారం చేసుకొని నీరసమైన ముఖంతో అలా చేయాల్సిన అవసరం లేదు. దేవునితో చేసే సహవాసం కాబట్టి ఎంతో సంతోషంగా ఉపవాసం చేయాలి అని. రహస్యమందు చూచున్న నీ తండ్రి, నీవు రహస్యంగా కారుస్తున్న కన్నీరు, రహస్యంగా చేస్తున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు, నీవు దేవునితో విధేయతగా ఉన్నది ఎవరికి బయట కనపడదు. ఇట్లాగ కనపడనివి, కానీ దేవుని మాత్రం అన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఇలాగ నీ రహస్యమందు చూస్తున్న తండ్రికి మాత్రమే నీ విధేయత చూపించి ఆయనకు కనపడాలనే చెయ్యి. ఉపవాసం అన్నది ఒక సహవాసం. సహవాసం లేని ఉపవాసం వ్యర్థం. అది ఆచారం లాంటిది. ప్రేమతో చేసే ఉపవాసం ఆరాధన. నీ స్వాపేక్ష, నీ సొంత నిర్ణయాలు, నీ సొంతం అన్నదంతా పక్కన పెట్టి దేవునికి సమర్పించుకోవటం ఉపవాసం. తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ విధంగా చేస్తే నిజమైన ప్రతిఫలము తండ్రి నీకు ఇస్తాడని. ఈ సమాధానము, లోతైన సంతోషము, నీకు కావాల్సిన సమృద్ధి, నిబ్బరమైన ఆత్మబలము, దేవునితో సహవాసం, ఇవన్నీ నీ తండ్రి నీకు ఇచ్చే ప్రతిఫలం. ఈ లోకంలో ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా ఇవి దొరకవు. రహస్యమందు చూచున్న తండ్రి నీ కన్నీరు తుడిచి నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలన్నటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, మరి ఎలాంటి జీవితం నీకు ఇష్టమైనదో అన్నది మాకు నేర్పించినందుకు నీకు వందనాలు ప్రభా. నీకు ఇష్టమైన ఉపవాసం, నీకు ఇష్టమైన ప్రార్థనలు, నీకు ఇష్టమైన సహవాసం, నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి మమ్మల్ని ప్రతిదినం మలుచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.